అభయ్ టీవీ వీక్షకులకు స్వాగతం. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు ఎంపీగా పోటీ చేయనున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారు, తెనాలి శాసనసభ్యులుగా పోటీ చేయనున్న మాజీ స్పీకర్ నాజెండ్ల మనోహర్ గారు మీడియా మిత్రులను సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. అభయ టీవీ ఛానల్తో పాటు అనేక మంది మీడియా మిత్రులు వారిని కలిసి అభినందనలు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ నాయకులు కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్, నాజెండ్ల మనోహర్, గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ముందుకు వెళ్లాలని, పార్టీని విజయపథంలో నడిపించాలని వారు తెలియజేశారు. మంచి పంచేటి మనసు ఉన్న నైజం, ప్రశ్నించే నిజాయితీ ఆయుధమే అయ్యింది. ఆ శక్తికి పేరే జనసేన. చేయూతగా సాయం చేసేందుకు పుట్టిన ధర్మానికి ఆసరా జనసేన. ఎవరైనా ఎదురు రాని మన ధైర్యం సేనాని, ఏ హద్దులు ఆపలేని అభిమానం అతని వాణి. జనం బలం యువగళం జనసేనాని. జై జై. నరం నరం వేదళం జనసేనాని. జై జై. అరే కొత్తమ సింగం తిప్పింది రమీసం. నియోజకవర్గ స్థాయి నేతలతో కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే రెండు పార్టీల కలయిక అనేది ఒక హిస్టారిక్. ఎక్కడికక్కడ గ్రామాల్లో వివిధ వర్గాలు ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ఏ విధంగా మనం కూర్చొని మనం మాట్లాడుకొని వాళ్ళకు ఉండేటువంటి భయాలను తొలగించి తెలుగుదేశం పార్టీ, జనసేనకి ఇద్దరికి క్రాస్ ఓటింగ్ అనేది 100% పడే విధంగా చేయటం గురించి ఈరోజు అందరం మేము సమావేశం. నెక్స్ట్ మండల స్థాయి నేతలతోటి, గ్రామ స్థాయి నేతలతోటి కలిసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఏ విధమైనటువంటి రీఅష్యూరెన్స్ వారికి ఇవ్వాలి, ఇద్దరిని ఒకే పార్టీ కార్యకర్తల్లాగా ఎలక్షన్ అయిపోయాక కష్టపడ్డ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎలా చేయాలి అనే దాంట్లో ఎక్కువ మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కష్టపడి రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇద్దరు పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా ఎన్నికలు సిద్ధమనే ఒక ప్రయత్నంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు. కాబట్టి జనసేన పార్టీ తరఫున 7 నియోజకవర్గాల్లో ఉన్న నాయకుల్ని పిలిపించి ఒక సమన్వయ కమిటీ కోసం రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి, చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉంటే అవి ఎట్లా పూడ్చాలనేది నాయకులందరూ కూడా మాట్లాడుకుని బాధ్యత తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఓటు కూడా మన పార్టీ అధినేతలు ఏ విధంగా కోరుకున్నారో, ఇది కేవలం వ్యక్తిగతంగా ఒకరికి అభిప్రాయం లేకపోతే ఒకరికి ఇబ్బంది కలిగే అంశం కాదు. ఇది మన పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఓటు మనం తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఆ ఓటు పడే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఇరు పార్టీల నాయకులకి, కార్యకర్తలకు ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ ప్రాసెస్లో ఎక్కడ లోపం లేకుండా కలిసికట్టుగా ఒక మంచి వాతావరణంలో, ఇంకా మెరుగైన వాతావరణంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అభిప్రాయంతో ఈరోజు మేము అందరం కూడా చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. చంద్రశేఖర్ గారు చెప్పినట్టు భవిష్యత్తులో మండలాధ్యక్షులు, అదేవిధంగా గ్రామస్థాయి కార్యకర్తలు అందరితో కూడా వివిధ సమావేశాలు ఏర్పాటు చేసుకుని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారిని గొప్ప మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం, బాధ్యత మనందరికీ ఉంది. అందుకు అందరూ కూడా సహకరించాలి. ఎక్కడ పొరపాటు జరగకుండా పార్టీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా మన ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి. ఎంపీ క్యాండిడేట్ చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తుకి ఓటు వేసేటట్టు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేయమని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడు గాదే వెంకటేశ్వర మనం కోరుతున్నాం. ఈరోజు గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలతో తెనాలి మా పార్టీ పిఎస్ చైర్మన్ నాజెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన, అలానే గుంటూరు పార్లమెంట్ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి చంద్రశేఖర్ గారి సమక్షంలో
రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్కి ఏ రకంగా వెళ్ళాలి ఇరు పార్టీలు కలిసి అనే దాని మీద వాళ్ళ చర్చించుకోవడం జరిగింది. దీని ఫర్దర్గా కూడా మేము ఎట్లా ప్రతి గ్రామంలో కూడా ఇరు పార్టీలు సమన్వయంతో ఎలక్షన్ చేయటం, ఏ రకంగా ఎలక్షన్ చేసుకోవాలి అనే దాని గురించి ముఖ్యంగా ఇరు పెద్దలతో మాట్లాడడం జరిగింది. మా పార్టీ నుంచి మా సమన్వయకర్తలందరూ కూడా వచ్చారు. ఫర్దర్గా మళ్ళా తెలుగుదేశం వైపు నుంచి వాళ్ళ లీడర్సు, జనసేన పార్టీ నుంచి మా మండల స్థాయి లీడర్సు, గ్రామ స్థాయి లీడర్స్తో కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని వైసీపీ పార్టీ ఈ రోజున ఎట్లయితే వాలంటీర్ని నమ్ముకుని ఎలక్షన్కి వెళ్దాం అనుకుంటుందో వాటినన్నింటిని కూడా తిప్పికొట్టే విధంగా మా యొక్క కార్యకర్తలను కూడా మేము సంసిద్ధం చేసుకుని ఓటు కూడా ఇప్పటివరకు ఏంటంటే జనసేన పార్టీ అనేది సింబలు గాజు గ్లాస్ గుర్తు, తెలుగుదేశం పార్టీ సింబల్ సైకిల్ గుర్తుంది. రేపు మా కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం సింబల్ మీద ఓటు వేసే విధంగా కూడా మేము మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అవన్నిటి గురించి చర్చించుకోవడానికి ఈరోజు కూర్చున్నాం. ఖచ్చితంగా ఏదైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు గురించి ఆలోచించి పొత్తు నిర్ణయం తీసుకున్నారో ఆ పొత్తు 100కి 100% సక్సెస్ అయ్యే విధంగా మేము రేపు రానున్న రోజుల నుంచి పనిచేయడానికి ఈరోజు చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ముందుకెళ్తాం. మీ అందరికి కూడా ధన్యవాదాలు. కళ్ళమే విదిలించి గర్జించిన తేజం దీక్షల కూర్చొని ఉన్నా మునిలా మౌనంగున్నా, మౌనం విడిచాడా వదలడు కన్నా. ఉగ్రం అగ్గై పొంగే రుద్రుడు నీలో ఉన్నా, పద్ధతి తెలుసున్న మనిషివి అన్నా. విలయాలకు సమాధై ప్రజాస్వామ్య పునాదై అవినీతిని కూల్చేదే పవనుడి సేన. జనగళముకి నినాదై జనసేన అనేదై సామాన్యుడి నాయకుడై కదలిన సేన. ఎవరైనా ఎదురు రాని మన ధైర్యం సేనాని, ఏ హద్దులు ఆపలేని అభిమాన. వ్యూహం మూవీ విడుదలైన సందర్భంగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరియు నటీనటులు మానసా రాధిక, అజ్మల్ అమీర్ తెనాలి ప్రియా కాంప్లెక్స్కి వచ్చి థియేటర్లో ఉన్న అభిమానులను అలరించి వ్యూహం మూవీ విజయవంతం చేయాలని, ఈ మూవీకి పార్ట్ 2 ఉందని, త్వరలోనే విడుదలవుతుందని వారు తెలియజేశారు. ప్రతిరోజు సాయంత్రం 9 గంటలకు వచ్చే మా అబ్బాయి టీవీ న్యూస్ని వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ని ఫాలో అవ్వదు, ట్రెండ్ని సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబ్బాయి టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.